అంటే రామాయణం ఒక కల్పితంగా నిరూపించడానికి వందల సంవత్సరాల కింద ముఘలాలు చేసిన పనిని ఇప్పటికీ మన భుజం మీద ఎందుకు ఎత్తుకుంటున్నాం? ఎందుకు పైసల కోసం చేస్తున్నాం పనులు? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తాం? ఇంకా పైసల కోసం ధర్మాన్ని ఎందుకు అడ్డు పెడతాం? అన్న రాముడు లేకపోతే ధర్మం లేదు, ధర్మం లేకపోతే ధర్మం కోసం యుద్ధం లేదు, ధర్మం కోసం యుద్ధం లేకపోతే మహాభారతంలో కురుక్షేత్రం లేదు, కురుక్షేత్రం లేకపోతే కృష్ణుడు చెప్పిన భగవద్గీత లేదు, భగవద్గీత లేకపోతే వేదసారం లేదు, వేదసారం లేకపోతే 4 వేదాలు లేవు, అష్టాదశ పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు. మన సనాతన ధర్మం మూలాలు దాకా వెళ్ళి పెగిలించే ప్రయత్నం చేసి వాళ్ళ మతాలే మొదటిగా వచ్చాయి, వాళ్ళ మతం కన్నా ముందు ఏ మతం లేదని చెప్పడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ముస్లింస్ కి ఇచ్చి ఇప్పటికీ కూడా సోషల్ టెక్స్ట్ బుక్స్ లో హిస్టరీలో చెప్పంటే అక్బర్, బార్బర్, బీర్బల్ ఎవరు వీళ్ళందరూ దేశాన్ని ధర్మాన్ని మట్టు పెట్టిన వాళ్ళు